బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మంత్రి దామోదరం రాజ్ నరసింహ నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీ సమావేశం కొనసాగుతుంది. ఇక గత ప్రభుత్వం జారీ చేసిన జీవో 317 ద్వారా ఉద్యోగులు ఉపాధ్యాయులు నెలకొన్న అసంతృప్తి నేపథ్యంలో రేవంత్ రెడ్డి సర్కార్ మార్చిలో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయనుంది. ఇక ఇదివరకే ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో సమావేశమైన సబ్ కమిటీ లిఖితపూర్వకంగా అభిప్రాయాలను తీసుకుంది. ఇక జీవో 317 జారీతో 2.5 సంవత్సరాలుగా ఉద్యోగులు ఉపాధ్యాయుల్లో అసంతృప్తి నెలకొంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మంత్రి దామోదరం రాజ్ నరసింహ నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీ సమావేశం కొనసాగుతుంది. గత ప్రభుత్వం జారీ చేసిన జీవో 317 ద్వారా ఉద్యోగులు ఉపాధ్యాయుల్లో నెలకొన్న అసంతృప్తి నేపథ్యంలో రేవంత్ రెడ్డి సర్కార్ మార్చిలో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయనుంది. ఇక ఇదివరకే ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో సమావేశమైన సబ్ కమిటీ లిఖితపూర్వకంగా అభిప్రాయాలను తీసుకుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు లైవ్ ద్వారా అందిస్తారు. రాంబాబు, రాజనరసింహ అదేవిధంగా దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్లతో కూడినటువంటి ఈ సబ్ కమిటీ భేటీ అయితే సమావేశమైంది. సబ్ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి దామోదరం రాజనరసింహ అధ్యక్షతన ఈ యొక్క సమావేశం కొనసాగుతూ ఉంది. 317 జీవోలో నెలకొన్నటువంటి అనేక సమస్యలకు సంబంధించినటువంటి అంశం పైన ఈ యొక్క సబ్ కమిటీ భేటీ అయితే కొనసాగుతుంది. ఈ యొక్క రేవంత్ సర్కార్ కూడా దీనిపైన ఫోకస్ చేయడం జరిగింది. గతంలో అంటే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ యొక్క 2021 డిసెంబర్ 6న 317 జీవోను తీసుకురావడం జరిగింది. ఈ 317 జీవోను కూడా ఇటు కొత్తగా ఏర్పడినటువంటి జిల్లాలు ఏదైతే ఉన్నదో ఇటు 33 జిల్లాలు, అదేవిధంగా అంటే పూర్వం ఉన్నటువంటి 10 జిల్లాలను 33 జిల్లాలుగా విభజించినటువంటి నేపథ్యంలో ఈ యొక్క జిల్లాలకు అనుగుణంగా ఇటు ఉద్యోగులను కూడా విభజన చేయాలని చెప్పేసి ఆ యొక్క జిల్లాలకు కూడా కేటాయించాలని చెప్పేసి భావించిన నేపథ్యంలో ఈ యొక్క 317 జీవోని తీసుకొచ్చి వీళ్ళందరినీ కూడా బదిలీలు చేపట్టడం జరిగింది. కానీ అక్కడే సమస్య మొదలైంది. ఈ సమస్య నేపథ్యంలో 317 జీవో కింద స్థానికతను కూడా కోల్పోతున్నామని చెప్పేసి ఉపాధ్యాయులు అటు ఉద్యోగులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరిగింది. అరెస్టులు కూడా కావడం జరిగింది. గత ప్రభుత్వం దీనిపైన ఆలోచించాలని చెప్పి కోర్టు కూడా వెళ్ళినటువంటి సందర్భం ఉంది. ఇటు కాంగ్రెస్ కానీ ఇతర పక్షాలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేయడమే కాకుండా ఇటు ఉపాధ్యాయ సంఘాలు కూడా బాసటగా నిలిచినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇటు ఎన్నికలు వస్తున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా తన ఎన్నికల మేనిఫెస్టోలో కూడా చెప్పడం జరిగింది. 317 జీవోను రద్దు చేయడం లేకపోతే దాని మీద సమీక్షించడం ఏదో ఒకటి చేసి అయితే ఉపాధ్యాయులకు న్యాయం చేస్తామని చెప్పి కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ సర్కారు వచ్చి రాగానే దీనిపైన 317 జీవో పైన సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేయడమే కాకుండా ఈ సబ్ కమిటీకి సంబంధించినటువంటి ఉపాధ్యాయ సంఘాలు ఉద్యోగ సంఘాలతో కూడా సబ్ కమిటీ అయితే భేటీ కావడం జరిగింది. లిఖితపూర్వకంగా కొన్ని వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులను కూడా తీసుకోవడం జరిగింది. దాంతోపాటుగా వీళ్ళకు ఒక వెబ్సైట్ను కూడా ఏర్పాటు చేసి వాళ్ళ యొక్క గ్రీవెన్స్ ద్వారా వాళ్ళ యొక్క సమస్యలను కూడా చెప్పుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. దీంతో వివిధ విభాగాలకు సంబంధించినటువంటి దాంట్లో 52,000కు పైగా ఉద్యోగస్తులు కూడా ఈ యొక్క సమస్యలను చెప్తూ ఈ యొక్క వెబ్ పోర్టల్లో తమ యొక్క సమస్యలను కూడా వెలుబుచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. దీంతో ఈ యొక్క 52,000 పైచిలకు మంది కూడా ఈ యొక్క 317 జీవో కింద తమను ఇప్పటికే దాన్ని రద్దు చేసి ఈ యొక్క 317 జీవోను రద్దు చేసి వెంటనే తమకు ఇటు స్థానికతను కోల్పోయినటువంటి తమకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నారు. ఈ యొక్క జీవోకు సంబంధించి ఇప్పటికే భార్య ఒక చోట, భర్త ఒక చోట, జిల్లా ఉన్నటువంటి జిల్లా కాకుండా వేరే జిల్లాకు, అదేవిధంగా వితంతువులు దాంతో వారితో పాటుగా ఒంటరి మహిళలు కూడా అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వ్యాధిగ్రస్తులు కూడా అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వేరే జిల్లాలకు వెళ్ళాలంటే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నది. సీనియారిటీ ప్రకారం ఈ యొక్క బదిలీలు చేపట్టినటువంటి నేపథ్యంలో సీనియర్లు ముందుగా ఈ యొక్క అనుకున్నటువంటి జిల్లాలకు వెళ్ళిపోయిన నేపథ్యంలో జూనియర్లకు ఈ యొక్క సమస్య చాలా పెద్దగా ఇబ్బందికరంగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క జూనియర్లు కూడా వేరే జిల్లాలకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి, తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సినటువంటి పరిస్థితి. కానీ ఉన్నటువంటి ప్రాంతం ఒకటి, వేరే జిల్లా ఒకటి, పాఠశాల ఒక జిల్లాలో ఉన్నటువంటి ప్రాంతం ఒక జిల్లాలో ఉండడంతో ఇటు తల్లిదండ్రులను, కుటుంబం, భర్తతో కూడా వీడి వేరే ప్రాంతాలకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిన నేపథ్యంలో దీనిపైన
ప్రభుత్వాన్ని కూడా కలిసినటువంటి ఆనాడు ఉపాధ్యాయ సంఘాలు కానీ ఉద్యోగ సంఘాలు కానీ ఈ యొక్క తమ సమస్యను గోడును ఇటు భార్యాభర్తలను కూడా ఒకే చోట ఉంచండి అని చెప్పి కోరినటువంటి నేపథ్యంలో మెమో 1655ను విడుదల చేయడం జరిగింది. కానీ ఈ యొక్క 1655 మెమో ప్రకారం 5000 మందిలో కనీసం అంటే ఇంకా 1470 మందిని ఇంకా వాళ్ళను వివిధ ప్రాంతాలంటే భార్యాభర్తలను ఒకే జిల్లాకు పంపించకపోవడంతో ఇంకా ఆ సమస్య అట్లే పెండింగ్లో ఉంది. అదే కాకుండా వివిధ జిల్లాలకు అంటే ఉన్నటువంటి జిల్లాకు స్థానికత బేస్గా కాకుండా వేరే జిల్లాలకు పంపడంతో అనేక ఇబ్బందులు పరిణమిస్తున్న నేపథ్యంలో ఇక 317 జీవోను రద్దు చేయాలని చెప్పేసి కోరుతున్న నేపథ్యంలోనే ఈ యొక్క సబ్ కమిటీ భేటీకి అయితే అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే పలు దఫాలుగా భేటీ అయినటువంటి సబ్ కమిటీ మరొకసారి కూడా ఈరోజు దామోదరం రాజనరసింహ నేతృత్వంలో సబ్ కమిటీ భేటీ కొనసాగుతుంది. ఈ భేటీలో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకున్నటువంటి అవకాశం ఉంది. భార్యాభర్తలకు సంబంధించినటువంటి అంశం కానీ, లేకపోతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశం కానీ, లేకపోతే ఒంటరి మహిళలు, వితంతువులు, లేకపోతే వ్యాధిగ్రస్తులు, చిన్న పిల్లలు ఉన్నటువంటి వాళ్ళు కానీ, లేకపోతే కుటుంబ తల్లిదండ్రులు, వృద్ధులైనటువంటి వాళ్ళు, అనేక సమస్యలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఎట్లా పరిష్కరించాలని చెప్పదానిపైన కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. మరొక వైపు వివిధ జిల్లాలకు అంటే సుమారుగా 19 జిల్లాల్లో కొంత ఇబ్బంది లేకున్నా కానీ మిగతా జిల్లాల్లో 13 జిల్లాల్లో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఈ జిల్లాల వాళ్ళు కూడా మొత్తం వేరే జిల్లాకు కనుక వెళ్ళిపోతే అక్కడ మొత్తం పూర్తి స్థాయిలో ఖాళీలు ఏర్పడతాయి. కాబట్టి ఈ ఖాళీలు ఏర్పడితే అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ మొత్తం కుప్పగొలేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇటు ఉద్యోగాలకు సంబంధించినటువంటి అంశంలో, ఇటు అంటే ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి అంశం, లేదా వివిధ శాఖలకు సంబంధించినటువంటి దాంట్లో ప్రభుత్వం ఎట్లా దీన్ని భర్తీ చేయాలో, ఫుల్ఫిల్ చేయాలనే దానిపైన కీలకమైనటువంటి సమావేశం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ఈ యొక్క భేటీలో ఈ అన్ని అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని ఈ యొక్క 317 జీవోకు సంబంధించినటువంటి అంశం పైన ఏ విధంగా ముందుకెళ్లాలని చెప్పేసి ఇప్పటికే చర్చిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం అయితే తొందరగా ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి భావిస్తున్నది. ఈ నేపథ్యంలో ఈ యొక్క 317 జీవో పైన కొంత ఈ యొక్క సమావేశంలో చర్చించిన తర్వాత కొంత కొలిక్కొచ్చేటువంటి అవకాశం ఉంది. వెన్నెల. రైట్, థ్యాంక్ యూ రాంబాబు.